ప్రైజ్ ది లార్డ్ అండి. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, మీరు క్రిస్టియనా అని. అవును అంటాను. వెంటనే వాళ్ళు, అంటే మీరు ఎస్సీనా అని అంటారు. అసలు అలా ఎలా అనుకుంటారండి? జీసస్ క్రైస్ట్ని బిలీవ్ చేసిన వాళ్ళంతా కూడా ఎస్సీయేనా? జీసస్ క్రైస్ట్ అంటే ఓన్లీ ఈ తక్కువ కులాల వాళ్ళకే దేవుడా? మీరందరూ అలా అనుకోవడానికి రీజన్ ఏంటో నేను చెప్పనా? మన భారతదేశంలోకి చాలామంది మిషనరీలు వచ్చారు. మిషనరీలు అంటే దేవుని సేవ చేయడానికి మన దేశానికి వచ్చిన వారు. వాళ్ళు మనలోనే జీవిస్తూ మనతో పాటే బ్రతుకుతూ వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని మనకి చూపించారు, ఎలా బ్రతకాలో నేర్పించారు. అప్పటి కాలంలో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సరిగ్గా మనం రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళం కాదు, వాళ్ళని అసలు దేంట్లోనే కలిపేవారు కాదు. అలాంటి సమయంలో ఈ మిషనరీలు వాళ్ళు వచ్చి అందరూ ఒకటే, బైబిల్ చెప్తుంది మనుషులంతా ఒక్కటేనని, మనంతా కూడా దేవుడి పిల్లలమని చెప్తుంది అని చెప్పి ప్రతి ఒక్కరిని ప్రేమించడం వాళ్ళు మొదలుపెట్టారు. అప్పట్లో వాళ్ళకి ఎలా బట్టలు వేసుకోవాలో, ఎలా ఏ పని చేయాలో అర్థం కానప్పుడు వీళ్ళన్నీ నేర్పించారనమాట ప్రేమతో. వాళ్ళు వీళ్ళ యొక్క ప్రవక్తన చూసి, వాళ్ళ యొక్క దేవుడు మంచి మాటలు చెప్తున్నాడని ఆ మాటలు విని నిజంగా ఈ మార్గం బాగుందని జీసస్ క్రైస్ట్ని బిలీవ్ చేశారు. ఆ రకంగా వాళ్ళు బిలీవ్ చేశారు అంతే తప్ప కేవలం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే జీసస్ క్రైస్ట్ దేవుడు కాదండి. ఆ మాటకు వస్తే దేవుడు అతి ఉన్నతమైన కులంలో పుట్టాడు. ఆయన యూదులకి రాజు. అలాంటిది ఒకే కేటగిరీకి ఆయన్ని ఎలా లిమిటెడ్గా ఉంచేస్తారు? మనమంతా ఒక్కటేనండి, మనమంతా దేవుని పిల్లలం.